హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. 2026 అతి దగ్గరలో ఉంది. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్ 2026 వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ ఇయర్ ప్రతి మానవుడికి అని చెప్పొచ్చు. వై? బికాజ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. అప్కమింగ్ 9 years మీద ఈ ఇయర్ యొక్క ఎనర్జీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్కి ఒక యూనివర్సల్ నెంబర్ ఉంటుంది. అండ్ అప్కమింగ్ 2026కి ద యూనివర్సల్ నెంబర్ ఈజ్ 1. 1 రిఫర్స్ టు బిగినింగ్స్ అని చెప్పొచ్చు. న్యూ బిజినెస్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్, న్యూ మేనిఫెస్టేషన్, న్యూ స్పిరిచువల్ ఎనర్జీ, న్యూ హైట్స్, న్యూ ఇన్కమ్, న్యూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, చిన్న చిన్న అలవాట్లు, పెద్ద పెద్ద విజయాలు. 2026లో ఎవరైతే డిసిప్లైన్డ్గా మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేస్తారో, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, ఆనంద బ్రహ్మాస్మి, ఈ కాన్సెప్ట్స్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో హైయెస్ట్ గ్రోత్ పీరియడ్ నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు మ్యాసివ్ వెల్త్ని చూసిస్తారు. బిఫోర్ 2030 మ్యాసివ్ వెల్త్. అండ్ ఈ యొక్క ఎనర్జీ 9 years మీద ఇంపాక్ట్ చేయబోతా ఉంది. ఐ డీకోడ్ ఎవ్రీథింగ్. మనం అప్కమింగ్ December 21st ఆఫ్లైన్ ప్రోగ్రామ్లో కూడా 2026 ఎలా ఉండబోతుంది అన్నది డీకోడ్ చేయబోతా ఉన్నాం. అప్కమింగ్ ప్రోగ్రాంలో గేమ్ చేంజింగ్ ఇయర్. ఇంకా మీ అదృష్టం, ఒక మానవుడికి ఒక పెద్ద ఫెచ్చింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్, రైట్ టైం భగవంతుడు మనందరికి ఏదైనా ప్రసాదించాడు ఈ కలియుగంలో అంటే అది 2026 యాజ్ పర్ న్యూమరాలజీ 1 నెంబర్ వస్తుంది. న్యూ బిగినింగ్స్, న్యూ ఎనర్జీ. మరి 2026లో ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఫోకస్ ఎలా ఉండాలి, మన అలవాట్లు ఎలా ఉండాలి, అసలు మేనిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, స్పిరిచువల్ ఎనర్జీ ఎలా వర్కౌట్ అవుతుంది, విల్ డీకోడ్ ఎవ్రీ టాపిక్ అబౌట్ దిస్ టుడే. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీవంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్, స్పిరిచువల్ లీడర్ అండ్ గ్లోబల్ ఆథర్. వీరితో ఈరోజు మనం మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం. నమస్కారం. యా, సో ఇప్పుడు మనకి ఒక 1 monthలో 2025 అయితే ఎండ్ అవబోతోంది. సో నెక్స్ట్ మనకి 2026 వస్తుంది. సో ఆ ఇయర్ అనేది మనకి మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఎంత ఎలా ఉండబోతోంది, రాదర్ దెన్ మనకి ఆస్ట్రాలజీ ఆర్ ఇవన్నీ కూడా జాతకాలు ఇవన్నిటిని కూడా పక్కన పెడితే మేనిఫెస్టేషన్కి ఎంత గ్రేట్గా ఉండబోతోంది అసలు ఈ ఇయర్ అనేది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. రైట్. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dundurgaya Namaha. Om Ai Hrim Sri Matra Namaha. Om Namah Shivaya Raksha Raksha. Anantha Brahmandaniki, Panchabotaliki, Prakrutiki, Navagrahaliki, Pitrudevatalaki na Hrudayapurka Sarvada Kృతజ్ఞాభివందనములు. Aham Brahmasmi, Dhana Brahmasmi, Anantha Brahmasmi, Arogya Brahmasmi. Atma Namaskar. Nenu me Vibrant Srivanshi. Coming to the topic, ఇక్కడ వరకు వచ్చే ముందే, ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందే, December 21st ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయబోతున్నాం. ఇదంతా మనకు తెలిసిన విషయం. రైట్. అండ్ ఆ రోజు డిసైడ్ అయ్యి ఉన్నాను, ఎప్పుడైతే December 21st ప్రోగ్రామ్ ఉండబోతుందో, అది ఎప్పుడైతే మైండ్లో సీడ్ పడిందో ఆ రోజు డిసైడ్ అయ్యాను, అసలు ముఖ్యంగా 2026ని డీకోడ్ చేసి అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్లుప్తంగా విడమర్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. జాతకంతో సంబంధం లేకుండా, ఈ దోషాలు వీటితో సంబంధం లేకుండా నరులకి, నరులంటే ఎవరు? మనమే, మానవులకి భగవంతుడు ఆశీర్వదించిన ఇయర్ ఏదైనా ఉంది అంటే 2026 అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అంత గ్రేట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ ఇయర్ ఒక నెంబర్ క్యారీ చేస్తుంది. అండ్ ఈ 2026 ఇయర్ మీరు యాడ్ ఆన్ చేస్తే 2 + 0 + 2 + 6 10 1 + 0 1 మాస్టర్ నెంబర్. 2026 సంవత్సరంలో యావత్ సృష్టిలో అగ్నితత్వం యాక్టివేట్ అవుతుంది. రైట్. సన్ ఎనర్జీ, హెల్త్, రాయల్టీ, పవర్, కెరియర్, అమేజింగ్ ఇయర్. అమేజింగ్ ఇయర్. ఐమ్ టెల్లింగ్, ఏమి చెప్పినా 2026 కొరకు తక్కువే. చాలా ముందుగా మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ ఇప్పుడైనా రెడీ అవ్వాలి.
2023 అయింది, 24 అయింది, 25 అయింది. జీవితం ఏం మారుతా ఉంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎలాబరేట్ అవుతా ఉంది? సేఫ్టీ ఎంతవరకు వెళ్తుంది? ఎమర్జెన్సీ ఫండ్స్ ఎంతవరకు వెళ్తుంది? కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఎలివేట్ అవుతుంది? స్కిల్స్ ఎంతవరకు ఎలివేట్ అవుతా ఉన్నాయి? అలవాట్లు ఎంతవరకు మారుతా ఉన్నాయి? ఏమి నేర్చుకుంటున్నాము? ఏమి వాల్యూ మనకి యాడ్ ఆన్ అయింది? ఒక్కసారి ఆలోచిస్తే పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ ఆడియన్స్. బట్ 2026 2025 ఇయర్ ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము. 2025 ఇయర్ ఇస్ ద ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం. స్పిరిచువల్ గిఫ్ట్స్ రిటర్న్ అయ్యే ఇయర్. అది కంప్లీట్ అయిపోతా వస్తుంది. బ్రాండ్ న్యూ బిగినింగ్ 1 వస్తుంది. న్యూ హౌస్, న్యూ జాబ్, న్యూ వెంచర్స్, న్యూ ప్రాజెక్ట్స్, న్యూ స్పిరిచువల్ ఎనర్జీ, న్యూ గోల్డ్, న్యూ బిజినెస్, న్యూ సక్సెస్, న్యూ లైఫ్, న్యూ పీపుల్. అంతా బ్రాండ్ న్యూ. చిన్న చిన్న అలవాట్లు, గొప్ప గొప్ప విజయాలు. డిసిప్లైన్ is equals to destiny in 2026. అండ్ ఇది 9 years మీద ఇంపాక్ట్ చేయబోతా ఉంది. గట్టిగా 26ని కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ని పట్టుకుంటే అక్కడ నుండి స్పాన్ ఆఫ్ 5 years లో అన్నీ మారిపోతాయి. ధనాకర్షణ భయంకరంగా జరిగే సంవత్సరం 2026. వై? బికాస్ న్యూ బిగినింగ్స్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, బ్రాండ్ న్యూ బిగినింగ్స్, యాంప్లిఫికేషన్, హైయెస్ట్ ఎనర్జీస్ ఎలివేట్ అవుతాయి. పట్టుకోవాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, అడ్వైజ్. ఎందుకు రిక్వెస్ట్ అన్న పదం వచ్చింది అంటే కింద మీద పడి సఫర్ అవుతున్న జనాభా ఎక్కువ. పీస్ అన్నది వెతకాల్సి వస్తుంది భూతద్దంలో. ప్రతి ఒక్కటి లైఫ్ లో పీస్, ప్రశాంతత ఎంతుందని మైక్రోస్కోప్ పెట్టి చెక్ చేసినా సరే కనిపించట్లేదు. అడపా కనిపిస్తూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ ఓన్లీ డబ్బే కాదు కదా. మనం ముందు నుంచి మాట్లాడుతూ ఉంది ఏంటి? పీస్. 1000 కోట్లుండి 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి చేస్తామా మనీతో? అలానే ప్రశాంతంగా ఉండే డబ్బు లేకపోతే ఆకులు కట్టుకొని తిరిగేదా? అండ్ 2026 ఇయర్ ఈస్ ద ఇయర్ హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీస్ యాక్టివేట్ అయిపోతాయి ప్రతి మానవుడి శరీరంలో. చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు బిల్డ్ చేసేవాళ్ళు, యూనో ద క్రియేటర్స్, ద ఇయర్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎరా అని చెప్పొచ్చు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా 2026 డిసెంబర్ 31 మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. హ్యూజ్ స్టార్ట్అప్స్ స్టార్ట్ అయ్యే ఇయర్ 2026. ఈ రోజు ఐఎమ్ టెల్లింగ్ నా 2026లో యావత్ ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ స్టార్ట్అప్స్ వచ్చే ఇయర్ ఏదైనా ఉందంటే 2026. ఎందుకంటే న్యూ బిగినింగ్స్. ఒకప్పుడు వేలల్లో ఒకడు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించేవాడు. ఆ తర్వాత 100కి ఆలోచిస్తా ఉన్నాడు. ఇప్పుడు 10కి ఆలోచిస్తా ఉన్నాడు. ఐ హావ్ టు బి ఇండిపెండెంట్. డబ్బులు ఎలా తీసుకునేది కాదు, ఇచ్చే స్థానంలో నీకు వెళ్ళాలి అని. ఆ పవర్ 2026కు ఉంటుంది. సో నా సజెషన్ మా మీ అందరికి, యాజ్ యూ ఆల్ నో, రాబోతున్న డిసెంబర్ 21 మన హైదరాబాద్ లో మార్నింగ్ 9:30, 10 to ఈవినింగ్ 6, 7 వరకు ఒక బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ భగవంతుడి ఆశీర్వాదంతో జరిపిస్తా ఉన్నాం. ధన బ్రహ్మాస్మి లైవ్. అందులో 80-90% 26ని డీకోడ్ చేసి ఇచ్చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. ఇమ్మీడియట్ గా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో గట్టిగా బల్ల గుద్ది నమ్మి కామెంట్ లో టైప్ చేయండి 2026 ఈజ్ మై ఇయర్ అని. అండ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలా మంది సఫర్ అవుతున్నారు. అందరూ బాగుండాలి, అందులో మీరు నేను ఉండాలి. మన అనుకున్న వాళ్ళకి ఏదైనా చేస్తూ, భారతదేశానికి ఏదైనా ఒక చేస్తూ, నోకలున్నంత వరకు రాజులాగా బ్రతకాలి. దట్స్ ద ఎజెండా. సో మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ డిసెంబర్ 21 ఒక డివైన్ పవర్ని లైఫ్లో లైవ్లో మీ యొక్క లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే డిసెంబర్ 21 ఆదివారం మీరు నేను కలవబోతా ఉన్నాం. 2 నిమిషాలు ఓపికను వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. అదే ఇప్పుడు మీరు అన్నారు మనకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది 21 డిసెంబర్న జరుగుతోంది. దాని గురించే కదా మీరు ఇప్పుడు క్లూ ఇచ్చింది కూడా. అండ్ లాస్ట్ టైం కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేసాం. దట్ వాజ్ లైక్
చాలా హ్యూజ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అప్పటి నుంచి కూడా మన వ్యూవర్స్ మీ వ్యూవర్స్ కూడా అడుగుతూ వస్తున్నారు అనమాట, లైక్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ అని. సో దానికైతే మీరు క్లూ ఇచ్చేసారు 21 డిసెంబర్ మనకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అని. సో దీంట్లో లైక్ మీరు ఎలాంటి లైక్ కొత్తగా మనకి ఏం చెప్పబోతున్నారు, లేదంటే ఇది మన వ్యూవర్స్ అందరికి కూడా ఎలా ఉపయోగపడిపోతుంది అని అంటే? ఫ్రాంక్లీ స్పీకింగ్ యాదృచ్ఛికం కాదు ఇది, రైట్, ఎగ్జాగరేషన్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ స్టేట్మెంట్స్ కాదు, ప్యూర్లీ డివైన్ బ్లెస్సింగ్స్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, పంచభూతాలు ప్రకృతి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం. ఇట్స్ లైక్ ఎ ఫుల్ మీల్. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్, A to Z alphabets are not enough to express about this upcoming offline program. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని తూకా వేయలేము, పితృదేవతల యొక్క ఆశీర్వాదాలని తూకా వేయలేము, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలని తూకా వేయలేము. We are touching every single concept related to the supreme God. ధన బ్రహ్మాస్మి లైవ్ ప్రోగ్రామ్ పేరు, డిసెంబర్ 12వ నెల. 1+2 = 3 యూనివర్సల్ నెంబర్. ఇండియా 12, 1+2 3. అందుకే ఇండియాలో స్పిరిచువల్ పీపుల్ ఎక్కువ. ఇండియా న్యూమరాలజీ 3 వస్తుంది. 3 is a number, యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2+1 3, యూనివర్సల్ నెంబర్. 2025 ఇయర్. 2+0+2+5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. సో 339 వస్తుంది. యావత్ బ్రహ్మాండంలోనే సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ జరుగుతుంది. ఇట్స్ ఎ టెక్నికల్ టర్మ్. ఏంటమ్మా? సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్. దరిద్రుడు కూడా ధనవంతుడయ్యే శక్తి ఆ రోజు నైట్ సృష్టిలోకి ప్రవేశిస్తుంది. ఎర్త్ అనే ప్లానెట్ లోకి యావత్ బ్రహ్మాండం నుండి ట్రావెల్ అవుతా ఉంది, మానవుడు శరీరంలోకి ట్రావెల్ అవుతా ఉంది. అలాంటి గ్రేటెస్ట్ డే రోజు ఇది మళ్ళీ అనుకోకుండా జరిగింది. భగవంతుడి ఆశీర్వాదం. మెంటల్ గా డిసైడ్ అయ్యి ఉన్నారు సండే 21st అని. బట్ బ్యాక్ ఎండ్ యూనివర్స్ మనకి ఏది ఊరికిన ఇండికేషన్స్ ఇవ్వడం బ్యాక్ ఎండ్ లో రీసెర్చ్ చేస్తే దట్ డే ఇస్ అన్ అమేజింగ్ డే. 2026 ఎలా ఉండబోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాశి ఫలితాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జన్మ నక్షత్ర, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోరోస్కోప్. 2026 is a game changer, I'm telling you. 2026 is a game changer. We are decoding every single concept. 2026 ఎలా ఉండబోతుంది, ఫర్ దట్ మనం ఎలా ఉండాలి ప్యాటర్న్ ఇవ్వబోతా ఉన్నాం. యూనివర్స్ ఇస్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. సృష్టి పంచభూతాల ద్వారా సృష్టించబడింది. మనం కూడా పంచభూతాల ద్వారా సృష్టించబడ్డాము. మరి అలాంటి పంచభూతాస్ మానవుడికి సహకరించాలంటే ఏమి చేయాలి? ద పంచభూతాస్ యాక్టివేషన్ కాన్సెప్ట్ మాట్లాడబోతున్నాం. ప్రాక్టికల్ గా కొన్ని చేపిస్తా ఉన్నాం. అండ్ నవగ్రహాలు 100% రైట్ వేలో మనందరి మీద ప్రభావితం చూపిస్తేనే లైఫ్ లో ఎలివేట్ అవుతాం అన్ని ఏరియాస్ లో. మరి అలాంటి నవగ్రహాస్ మనకి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరగాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? ప్రాక్టికల్ గా ప్యాటర్న్ ఇచ్చేస్తా ఉన్నా. ఎన్నో మంత్రా షేర్ చేయడం జరిగింది. బట్ పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఏది పట్టుకోవాలి? ఇప్పటి వరకు తెలుగు బయటికి రివ్యూలు అవ్వని థింగ్స్ మనం అక్కడ ఇచ్చేయబోతా ఉన్నాం. ఆ మంత్రానే ప్రొటెక్షన్, ఆ మంత్రానే ఎనర్జీ, ఆ మంత్రానే కర్మల్ రిమూవల్, ఆ మంత్రానే బ్లెస్సింగ్, ఆ మంత్రానే డివైన్ ఓరా, ఆ మంత్రానే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం. వీఆర్ డీకోడింగ్ దేర్. ఆస్ట్రాలజీకి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ రెమెడీస్, వాస్తుకు సంబంధించి, న్యూమరాలజీకి సంబంధించి వీఆర్ డీలింగ్ దట్. అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ యంత్రాస్ ఆర్ ద గేమ్ చేంజర్, ఐమ్ టెల్లింగ్ యూ. లైవ్ లో అది కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. పంచభూతాలు చేతికి 5,000 ఎలాగో యూనివర్స్ కి పంచభూతాలు ఎలానో దేర్ ఆర్ 5 యంత్రాస్. రైట్ వేలో రైట్ టైంలో ఎలా ఎనర్జైజ్ చేయాలి అన్నది మనం సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా చేసుకొని గృహంలో ఆఫీస్ లో పెడితే హౌస్ ఈజ్ లైక్ ఎన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అంటే అష్ట దిక్కుల నుండి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే గృహంలోకి ఆఫీస్లోకి ఎలివేట్ అయ్యేటట్టు మనం అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎవరైతే నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఎవరైతే లైఫ్ లో ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో, చాలా మంది కోచెస్ గా అవ్వాలనుకున్న వాళ్ళకి అది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఫిజికల్ లైఫ్ లో, మెంటల్ లైఫ్ లో, ఎమోషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆకలితో ఉన్న వాళ్ళ కొరకు డిజైన్ చేసిన ఒక దైవ కార్యక్రమం. ఐఎమ్ టెల్లింగ్, నా ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ దల్లి,
ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మనందరినీ బ్లెస్ చేయడానికి ఆ రోజు రాబోతా ఉంది. మార్క్ మై వర్డ్స్. ఒక హ్యూమన్ బీయింగ్కి వాడి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటుంది, మేబీ వాళ్ళ పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటుంది, మ్యారీడ్ అయితే వాళ్ళ బెటర్ హాఫ్ వాళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ గుర్తుంటుంది. మళ్ళీ జీవితంలో ఏ డేట్ గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ December 21, 2025 పచ్చబొట్టు వేసుకుంటాం. ఐఎమ్ టెల్లింగ్ నౌ. గ్రేట్ థింగ్స్ అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ లైవ్లో మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, చక్రాస్ యాక్టివేషన్. ఇట్స్ ఎ ఫుల్ మీల్. ఛాతీ ముందు పెట్టుకొని ధైర్యంగా నవ్వుతూ కాలర్ ఎగరేస్తూ ఆరాంసే దైవ బలాన్ని లోపల ప్రవేశించుకొని దైవశక్తి దివ్యశక్తి కలిగి ఇగో లేకుండా ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఇట్స్ మై అడ్వైస్, ఇట్స్ మై సజెషన్. లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే ఆయుర ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదని, డబ్బు సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వాన్ని మీ గృహంలోకి నవ్వుతూ ప్రేమగా ఆకర్షించాలి, ఆహ్వానించాలి, ఆస్వాదించాలి అనుకుంటే December 21 ఈజ్ ఎ గేమ్ చేంజర్ మీ అందరి లైఫ్స్కి. మీ హార్ట్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే అక్కడ ఒక చోటు దొరుకుతుంది కూర్చోడానికో నిల్చోడానికో. అక్రాస్ తెలుగు స్టేట్స్ నుంచి మేజర్ స్లాట్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, ఇట్స్ రషింగ్ అవుట్. నీకు నాకు రాసి పెట్టుంటే కలుద్దాం. ఇట్స్ మై అడ్వైస్, ఒకసారి కలుద్దాం మనం. ఇట్స్ మై సజెషన్, తెలుసుకోండి. వై? బికాస్ రైట్ నో వరల్డ్ మొత్తం మేనిఫెస్టేషన్ కొరకు మాట్లాడుతూ ఉన్నారు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. గ్లోబ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. అండ్ రీసెంట్ గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఐ గాట్ అన్ అప్డేట్. 75% ఆఫ్ పీపుల్ ఆర్ సెర్చింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అప్డేట్ వచ్చింది మనకి. అక్రాస్ ఇండియాలో మెయిన్లీ 75% పీపుల్ ఆర్ సెర్చింగ్ అబౌట్ అహం బ్రహ్మాస్మి, మేనిఫెస్టేషన్. స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, నేను కాదు. మరి అక్రాస్ ఇండియాలోనే వరల్డ్ లోనే 75% పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ అంటే మీరు నేను ఇప్పుడు తెలుసుకోకపోతే లాస్ అయిపోతాం. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూ విల్ సీ డివైన్ ఆరా. కలుద్దాం. ప్రోగ్రామ్కి ఈగర్గా వెయిట్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన వాళ్ళకో మన అనుకోకపోయినా సరే ఏదో ఒక విధంగా మీరు నేను సహకరించాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో పంపించండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, రాసి పెట్టి ఉంటే కలుద్దాం. మార్క్ ద డేట్స్. December 21, 2025 year, Sunday is a life-changing day for all of you. Yes. Really a great program. And ఇది కూడా లాస్ట్ టైం మనం ఎన్నో లైక్ మీరు చూసారు, ఎన్నో లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో ఇది కూడా అలాగే చాలా మంది లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ, సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా త్వరగా ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా వరకు మనకి స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. సో త్వరపడి మీరు కూడా ఈ స్లాట్స్ ని బుక్ చేసుకోండి.